మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజుటి వీడియో వచ్చేసి నా వెన్స్డే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 7కి లేచేసానండి. ఇంకా తను 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. ఇంకా లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పెడుతున్నానండి. ఒక 2-3 డేస్కి సరిపడా కలిపి పెట్టుకుంటాను. ఇంకా ఈ రోజుకి సరిపడా ఇడ్లీ పిండిని తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ లాగా పెట్టేసుకోవడమే. ఇంకా పిండి మొత్తంలో మనం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల పిండి ఒక 2 డేస్కే ఫుల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు కలిపి పెట్టుకుంటూ ఉంటాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. ఇంక నేను మామూలుగా వీక్ డేస్లో అయితే టిఫిన్ పోహా కానీ ఉగ్గాని ఇంకా పెసరట్టు ఇడ్లీ ఇవే పెడుతూ ఉంటాను. ఇవైతే తొందరగా అయిపోతాయి కదా. తను లేచి స్నానం చేసేసరికి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం లేట్ ప్రాసెస్గా ఉండేటి కానీ ట్రై చేసామనుకో నేను తొందరగా లేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ విధంగా తొందరగా అయిపోయే టిఫిన్స్ రెడీ చేస్తూ ఉంటాను. ఇంకా నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాను. అందుకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసిన తర్వాత మిగతా పిండిని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా 2-3 డేస్కి సరిపడా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత తీసేస్తున్నాను. ఈ ఇడ్లీ పిండిలో నార్మల్గా అయితే క్యారెట్ తురిమేస్తూ ఉంటాను కదా. నైట్ మర్చిపోయాను. ఇంక పొద్దున్న లేసేద్దామని చెప్పేసరికి టైం అయిపోతుందని చెప్పి నార్మల్గానే చేశాను. బేసిక్గా ఇడ్లీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ ఎర్ర చట్నీతో కాబట్టి కొద్దిగా తింటూ ఉంటాను. అందుకే ఒక 2 ఇడ్లీల వరకే పెట్టుకున్నాను. ఇంక ఇదైతే తనకి ఎర్ర చట్నీ వేసి ఇచ్చేసాను. తను తినైతే బయలుదేరిపోయారు. ఇంటి దగ్గర నుంచి రోడ్లోకి ఒక 5 మినిట్స్ ఏమో పడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే వెళ్తారు. ఇంకా తను వెళ్ళిన తర్వాత డైలీ కంపల్సరీగా చేసే పని ఏంటంటే నా చెట్లని చూసుకుంటూ ఉంటాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా వాటికి ఏమన్నా వాటర్ పోయాల్సి వస్తే వాటర్ పోయడం, ఇంకా మట్టి తక్కువైనప్పుడు మట్టి వేయడం అలా చేస్తూ ఉంటాను. ఇంకెక్కడైతే ఈ రోజా చెట్టుకి కొంచెం మట్టి తక్కువగా ఉందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేస్తూ ఉన్నాను పొడి మట్టిని. ఇంకెక్కడ కొన్ని పిచ్చి మొలకలు అయితే మొలిసాయి. వాటిని తీసేసుకొని కొద్దిగా వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఎంత బిజీలో ఉన్నా కానీ లేదంటే ఏ పని చేస్తున్నా కానీ ఈ చెట్లు మటుకు కంపల్సరీగా చూసుకుంటూ ఉంటాను. భలే అనిపిస్తూ ఉంటుంది ఇవి చూస్తూ ఉంటే. చాలా పెద్దవి అయినాయి కదా, కానీ పువ్వులు మటుకు ఇంకా రాలేదు ఈ టమోటా చెట్లకి. ఇంక ఇక్కడ నైట్ అయితే వర్షం పడిందండి బాగా. ఇంక గార్డెనింగ్ అంతా అయిన తర్వాత బ్రష్ చేసుకొని టిఫిన్ తినేసాను. ఇంకా తర్వాత ఇక్కడ రైస్ వాటర్ ఆల్రెడీ నేను నైట్ నానబెట్టుకుంటాను కదా, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను. ఇంకా వాటర్ని ఈ విధంగా 2-3 సార్లు బాగా కలుపుకొని ఈ వాటర్ని వంపేసుకుంటాను. ఇలా రెడీ చేసుకున్న ఈ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేస్తాను ఒక 2 అవర్స్ తర్వాత. వాటర్ తీయగా మిగిలిన ఈ రైస్ని ఆఫ్టర్నూన్ అన్నం వండేస్తాను. ఇలా తీసిన ఈ వాటర్ని హెయిర్కి మొత్తం అప్లై చేసుకున్నాను. ఇంకా అది అయిన తర్వాత ఇక్కడ టెంకాయ ఉంటే దానికి పీచు తీస్తున్నాను. ఈ పీచుని మనం కోకోపీట్గా తయారు చేసుకుంటాము. ఇది చెట్లకి ఎరువుగా పనికొస్తుందండి. అందుకని చెప్పేసి కష్టమైనా కూడా తీస్తూ ఉన్నాను. అస్సలు రాలేదు. ఈ టెంకాయ పీచు ఇంకా వరిపొట్టు ఉంటుంది కదా, దాంతో కూడా ఎరువుల్ని తయారు చేస్తారు. ఇంకా నాకు అదైతే దొరకదు కదా. ఈసారి ఎప్పుడన్నా ఆన్లైన్లో ఏమైనా దొరుకుతుందేమో చూసి ఆర్డర్ చేస్తాను. ఇక్కడైతే టెంకాయకి ఎలానో పీచు ఉంది కదని చెప్పేసి తీసేస్తున్నాను, యూజ్ అవుతుందని. ఈ కోకోపీట్ అనేది ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతుందండి. మంచిగా గ్రోత్ అవుతుంది మనం ఈ ఎరువులు వేయడం వల్ల. నాకు అంత పూర్తిగా తెలియదు కానీ కొంచెం తెలుసుకుంటూ ఉన్నాను ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కోకోపీట్. ఇంకా దాంట్లో భాగంగానే ఇదనమాట. ఇక్కడైతే మొత్తం తీసేసానండి. ఇలా తీసుకున్న దీన్ని ఒక 1 డే పాటు కొంచెం ఎండబెట్టాను. కొద్దిగా తడిగా ఉంది ఇది, అందుకని చెప్పి కొంచెం ఎండబెట్టిన తర్వాత దీన్ని మిక్సీకి వేసి పొడి చేసుకోవడమే. దాన్ని ఈసారి ఎప్పుడైనా వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇది తీయడం అయిన తర్వాత వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ దేవుడికి దీపం పెట్టేస్తూ ఉన్నాను. లాస్ట్ టైం మన చెట్లకి ఒక 2 ఫ్లవర్స్ పూసాయి కదా, అవైతే దేవుడికి పెట్టేశానండి మొన్న సాటర్డే రోజు.
ఇంకా వాటిని తీసేసాను. ఇంకా ఈరోజైతే ఏం ఫ్లవర్స్ లేవు కాబట్టి నార్మల్గానే దీపం పెట్టేశాను. హాయ్ అండి, చూసారు కదా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికైంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12కి కంప్లీట్ అయింది. ఇంకా లంచ్ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి పాతకాలం నాటి పచ్చి పులుసుని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎన్ని రెసిపీస్ ఇంకా ఎన్ని వెరైటీస్ వస్తే ఏం లాభం చెప్పండి. మన విలేజ్ స్టైల్ పచ్చి పులుసుకి పచ్చళ్ళకి ఉండే టేస్ట్ ఇంకా వేటికి రాదు. ఎంత బాగుంటుందో వేడి వేడి రాగి సంగటిలో పచ్చి పులుసు వేసుకొని తింటుంటే ఆహా ఇంకేమీ వద్దు అనిపిస్తుంటుంది. దీనికంటే అంత బాగుంటుంది కదా. అందులో మన అమ్మమ్మలు చేసే పాతకాలం స్టైల్లో పచ్చి పులుసు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ రోజు అయితే మా అమ్మ స్టైల్ పచ్చి పులుసు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఏమి నంచుకోవడానికి పచ్చళ్ళు అవి లేనప్పుడు తొందరగా పచ్చి పులుసు చేసుకొని అన్నాలో తినేవాళ్ళమి. భలే ఉండేది పచ్చి పులుసు. ఇంకా ఉప్పు చేప సూపరు. ఉంటే మీరు ట్రై చేయండి. నాకైతే ఉప్పు చేపలు దొరకట్లేదు, అందుకే నేను ఈరోజు అయితే ఉప్పు చేప ఏం చేయట్లేదు. సో మీలో ఎవరికైనా ఉప్పు చేపలు కానీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే పచ్చి పులుసు ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం. ముందుగా వచ్చేసి కొన్ని ఎండుమిర్చిని ఈ విధంగా స్టవ్ మీద కాల్చుకోవాలి. పచ్చి పులుసు చేస్తానని చెప్పాను కానీ ఇప్పుడు చూస్తే ఎండుమిర్చి తక్కువ ఉన్నాయి. సో వీటితోనే ట్రై చేద్దాం. ఇలా కాల్చుకొని పచ్చి పులుసు చేసుకుంటే భలే ఉంటుంది. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. సో ఎండుమిర్చి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా తీసుకొని వీటిని కూడా కాల్చుకోవాలి. మా అమ్మకి పచ్చళ్ళన్నా కారాలన్నా బాగా ఇష్టం అండి. అదే నాకు వచ్చింది. అట్లా చిన్నప్పటి నుంచి బాగా కారం తిని 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 ఇప్పుడు కారం పడట్లేదు తింటుంటే. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఫ్రై చేస్తున్నప్పుడు బాగా ఘాటు వస్తుంది కదా. సో ఇంక ఇక్కడ పచ్చిమిర్చి కూడా కాల్ చేసుకున్నాను. వీటిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇక్కడైతే పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి రెండింటిని ఈ విధంగా కాల్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగానే మనం నలిపేసుకుందాం, లేదంటే చింతపండు పులుసు పోసిన తర్వాత మెత్తగా అయిపోతాయి కదా. కాబట్టి మనం చేత్తో నలపడానికి కష్టం అవుతుంది, కాబట్టి ఇప్పుడే నలిపేస్తున్నాను. ఈ పచ్చి పులుసు చేసేటప్పుడు చేతులు బాగా మంట పుడతాయి. ఇలా పిసికి మరీ చేస్తాం కదా, జస్ట్ మామూలుగా ఇట్లా వెనిపితే ఆ టేస్ట్ ఉండదు. మన చేతులతో స్వయంగా ఇలా పిసికి చేస్తేనే ఆ పచ్చి పులుసుకున్న అసలు ఫ్లేవర్ అనేది వస్తుంది. కాబట్టి నేను చేత్తోనే పిసుకుతున్నాను. ఇంకా పల్లెటూరులో అయితే గ్యాస్ మీద కాకుండా నిప్పుల మీద కాలుస్తారు కదా, ఇంకా బాగుంటుంది అదైతే. మనం ఇక్కడ నిప్పులు తేలేం కాబట్టి స్టవ్ మీదే కాల్చేసుకున్నాం. సో నేను ఇక్కడైతే అన్నిటిని ఈ విధంగా తుంచేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ చింతపండు అయితే జస్ట్ ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ గుజ్జుని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడైతే చింతపండు రసం మొత్తం యాడ్ చేసేసానండి. ఇంక ఇప్పుడు దీంట్లో మామిడికాయ యాడ్ చేస్తున్నాను. మామిడికాయ యాడ్ చేసుకోవడం వల్ల భలే టేస్ట్ వస్తుంది. పండు మామిడికాయ అండి ఇది. కొంచెం తిన్నా భలే ఉంది. పండు మామిడికాయని యాడ్ చేసుకోవాలి. పోస్తే అంత ఫ్లేవర్ ఉండదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేద్దాం. చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో తింటూ ఉండాలి.
అంతా యాడ్ చేయలేదు, హాఫ్ వరకే వేసాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ కాకుండా ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కోర్సుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని మా సైడ్ అయితే వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటారు, ఆనియన్స్ ని ఎర్రగడ్డలు అంటారు. సో నాకు ఫస్ట్ లో డిఫరెన్స్ తెలిసేది కాదు. ఇక్కడ ఏంటంటే పొటాటోని ఆలుగడ్డ అంటారు కదా, సో నేనైతే ఆనియన్ అనుకునేదాన్ని, ఆలుగడ్డ అంటే ఆనియన్ అనుకునేదాన్ని ఫస్ట్ లో. స్టార్టింగ్ లో డిఫరెన్స్ తెలిసేది కాదు సడన్ గా. ఇక్కడైతే కోర్సుగా దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులోనే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆనియన్ అండి, మా భాషలో ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డని కట్ చేసుకొని యాడ్ చేసుకోకుండా జస్ట్ ఇలా మనం చేత్తో తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్లే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. కట్ చేసి వేసుకున్న దానికి ఇంకా తుంచి యాడ్ చేసుకున్న దానికి టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో నేను ఇక్కడైతే తుంచి యాడ్ చేస్తున్నాను. పచ్చళ్ళలో కూడా అంతే, ఆనియన్ పెద్దది కట్ చేసి అందులో ఉండే ఆనియన్స్ మొత్తం నేనే తినేస్తాను. పచ్చళ్ళ ఆనియన్స్ భలే ఉంటాయి కదా. ఇంక దీంట్లోకి అయితే రాగి సంగటి బాగుంటుందండి, కానీ నేను ఆల్రెడీ బియ్యం నైట్ నానబెట్టేశాను. మామూలు రైస్ సంగటికి స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది కదా, సో ఈ బియ్యం ఉండదు సంగటి, అందుకని చెప్పి ఈ రోజుకి నార్మల్ రైస్ తోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాం కదా, వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా చేత్తో పిసికేయాలి. ఇలా నలుపుతా ఉంటే నాకు సలైవా పైకి వస్తా ఉంది. ఇంకెక్కడైతే చూడండి పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా ఉందో. అబ్బా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఆహా ఎంత బాగుందో. ఎన్ని వెరైటీస్ వస్తాయి, ఏం లాభం చెప్పండి. మన ట్రెడిషనల్ ఫుడ్కున్న టేస్ట్ ఇంకా వేటికి రాదు కదా. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అబ్బా పుల్లగా కొంచెం తీయగా కారంగా భలే ఉందండి, నిజంగానే చాలా బాగుంది. మీరు చూస్తూనే ఉండండి, నేను ఇక్కడ మొత్తం తినేస్తూ ఉంటాను. సో చూసారు కదా మన ట్రెడిషనల్ రెసిపీస్ పచ్చి పులుసు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అన్ని నాకే. ఎగ్ పొట్టు కూడా వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. హాయ్ అండి, ఇంక ఇప్పుడైతే నేను పచ్చి పులుసుతో బాగా తినేసాను. స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. పచ్చి పులుసు అంత ఇష్టంగా బాగా నలిపి చేశాను కదా, సో నాకు చేతులు అయితే బాగా మంట పడుతుంది. దీనికి కొబ్బరి నూనె ఏదో ఒకటి పూసుకోవాలి కొంచెం మంట తగ్గడానికి. సో అదండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ అనేది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కానీ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలండి. అదేంటంటే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఒక సీరియస్ డిస్కషన్లో ఉన్నాము, తర్వాత వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తానని. అదేంటంటే మేము మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి. ఇక్కడికి వచ్చి 3 months కాలేదు, మళ్ళీ అంతలోకి ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారు కదా. మాకు కూడా అలానే ఉంది, కానీ ఏం చేయలేము, అందరు ఓనర్స్ ఒకేలా ఉండరు కదా. ఇక్కడ మాకు మా ఓనర్స్కి చిన్నపాటి వార్ జరిగింది, ఇంకా అందువలన ఖాళీ చేయాల్సి వస్తుంది. చాలా రూడ్గా మాట్లాడారండి. ఇంకా అలా ఇంకా వాటర్ దగ్గర అలా ఇంకా అలాంటివి ఇంకా చాలా ఇంకా ఇలా అయితే అస్సలు ఉండలేమని చెప్పేసి ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము. మనుషులకైతే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదండి. ఎంత నాకైతే బాధేసింది ఫస్ట్. అయినా మనం తక్కువ కాదులేండి, నేను కూడా అడగాల్సింది అడిగాను. డీటెయిల్గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంకోసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ని ఇయర్స్ అయింది కానీ వచ్చి ఎక్కడ ఓనర్స్ ఇలా లేరు, ఇదే ఫస్ట్ టైము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి జీవితంలో, అప్పుడే కదా అన్నీ తెలుసుకుంటాము. రెంట్ హౌస్లో ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అలా జరిగిందనమాట.
అందుకనే మేము లాక్డౌన్ అయినా కూడా రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. మేముండే ఏరియాలో అంత స్ట్రిక్ట్గా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా పోతూ ఉన్నాయి. కాకపోతే మేము తీసుకున్నా కూడా ఈ పక్క పక్కనే తీసుకుంటాం కాబట్టి పెద్ద ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ఏముండదు. అదనమాట మా ఇంటి కదా. ఈ మంత్ 31st అయితే ఖాళీ చేస్తున్నాం. లాస్ట్ వీక్ రూమ్ కూడా చూసేసాము, పర్లేదు బాగానే ఉంది. ఇంక ఇక్కడ బీరం కూడా సైడ్ మొత్తం హౌసెస్ లాస్ట్ టైం కూడా చూసాం కదా, అంత బాగా అయితే ఏమీ లేవు. ఇంకా మా బడ్జెట్లో మాకు తగ్గ హౌస్ అయితే దొరికింది. అదండి, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయి ఉంటుందేమో, చూడాలి. లెంత్గానే అయి ఉంటే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఇంకా వీడియో ఎండ్ చేసేసి పనులన్నీ చేసేసుకోవాలి. చూసారు కదా, మార్నింగ్ నుంచి సగం పనులే అయినాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. వంట చేసిన తర్వాత ఆబ్వియస్లీ గ్యాస్ మొత్తం ఖరాబ్ అయింది కదా, సో దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. బౌల్స్ ఉన్నాయి, ఇంకా నైట్ డిన్నర్కి కర్రీ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా పచ్చి పులుసు తనైతే పెద్దగా తినడం. నైట్కి ఏదన్నా కర్రీ చేయాలి. ఇంకా చపాతీ పిండి కూడా కలిపెట్టింది అయిపోయింది, అది కూడా చేసేసుకోవాలి. ఇంకా బట్టలు ఐరన్ చేసేటివి బోలిడంత పనున్నాయి. హౌస్ వైఫ్స్కి నిజంగానే ఎంత ఓపిక ఉండాలండి. అందులో జాబ్ చేస్తూ ఇల్లు చూసుకునే వాళ్ళైతే ఇంకా గ్రేట్ అసలుకి. ఇంటిని చూసుకుంటూ, జాబ్ని చూసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నిజంగా సూపర్ ఉమెన్ అనమాట వాళ్ళు. కానీ ఇన్ని పనులు చేస్తున్నా కూడా లేడీస్కి మటుకు ఎక్కడ గుర్తింపు ఉండదు. ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో ఉంటున్నానంటే ఇంట్లో ఖాళీగా ఉన్నావా అని అడుగుతారు. ఎంత దారుణం అనిపిస్తుందో కదా అలాంటప్పుడు. అది ఒక హౌస్ వైఫ్కే తెలుస్తుంది. ఇంట్లో ఉన్నాను అంటే ఖాళీగా ఉన్నట్టు కాదు కదా. ఇంట్లో ఒక 10 minutes ఖాళీగా ఉంటే ఎన్ని పనులు ఆగిపోతాయనేది అది వాళ్ళకి మటుకే తెలుస్తుంది. కానీ కొందరైతే అర్థం చేసుకోరు. ఇంట్లో ఉన్నామంటే ఖాళీగా ఉన్నాము అనుకుంటారు, కానీ ఇంట్లో ఉంటూ ఎంత వర్క్ చేస్తుంటారనేది అది ఒక్క హౌస్ వైఫ్కే తెలుస్తుంది. కాబట్టి మీరెవ్వరూ కూడా హౌస్ వైఫ్ని తక్కువగా చేసి మాట్లాడకండి. ఏం చేస్తున్నావు అంటే ఖాళీగా ఉన్నామని అస్సలు అనకండి. ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ హౌస్ వైఫ్కి గుర్తింపు అవ్వకపోయినా పర్వాలేదు, చిన్న చూపు చూసి మాట్లాడకండి. సో చాలా ఎక్కువ చెప్పేశాను కదా. సో అంతేనండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే చాలా పనులు ఆగిపోయాయి, ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేసి నా వర్క్ అంతా స్టార్ట్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.